ఇక డీటెయిల్స్ చూస్తే పర్యాటక రంగానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. త్వరలో పర్యాటక కారవాన్లు రాష్ట్రానికి రాబోతున్నాయి. 2029 నాటికి రాష్ట్రంలో 150 కారవాన్లు, 25 కారవాన్ పార్కుల ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఓజీ డ్రీమ్ లైనర్ సంస్థ నిర్వాహకులు పర్యాటక కారవాన్లు అందుబాటులోకి తెస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. పర్యాటక రంగం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు విశాఖ అనగానే పర్యాటకంగా గుర్తొచ్చి ఎన్నో స్పాట్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే వైజాగ్ టూరిజానికి మరొక కొత్త హాట్ స్పాట్ కానుంది ఈ కార్వాన్ టూరిజం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టూరిజం సరికొత్త ఆలోచనకి తెరతీసింది. సరికొత్త ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలో టూరిజం హాట్స్పాట్గా ఉన్న విశాఖను మరింత అభివృద్ధి చేయాలి, ఎక్కువ టూరిస్ట్ని ఆకర్షించాలి అనే ఒక కొత్త సంకల్పంతో కార్వాన్ టూరిజాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం, ముఖ్యంగా సౌత్ ఇండియా ప్రేక్షకుల కోసం తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో ఈ కార్వాన్ సిద్ధమైంది. అసలు ఈ లోపల ఏ విధంగా ఉంటుంది? ఇప్పటి వరకు కేవలం సెలబ్రిటీలు మాత్రమే యూజ్ చేసే ఈ కార్వాన్ ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలు కూడా ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పించింది ఏపీ టూరిజం. ప్రధానంగా అటు సీఎం నుంచి సినీ స్టార్స్ వరకు ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసేది ఈ కార్వాన్. సో ఈ చాలా మంది కూడా ఈ కార్వాన్ లోపల ఎట్లా ఉంటుంది, వారి లోపల రూమ్స్ ఎలా ఉంటాయి, రూమ్స్లో పాటు వారు ఏమి ఎంజాయ్ చేస్తారని చెప్పి చాలామంది బయట నుంచే చూసి ఆనందపడతా ఉంటారు. కానీ ఏపీ టూరిజం సరికొత్త ఆలోచనతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఈ కార్వాన్ ఎంజాయ్ చేయాలి. ప్రధానంగా టూరిజాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే కొత్తదానాన్ని కోరుకునే ప్రేక్షకుల కోసం సరికొత్త ఆలోచనతో ఈ కార్వాన్ టూరిజాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం లోపల ఉన్నాం. సో లోపల ఏవేవి విభాగాలు ఉంటాయి, లోపల ఎంతమంది ప్యాసింజర్స్ కావచ్చు, లేదా ఎంతమంది ట్రావెల్ చేయొచ్చు, మరికొన్ని అంశాలు దానికి సంబంధించిన నిర్వాహకం అంతా పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఏపీ టూరిజం సరికొత్త ఆలోచనతో ఈ కార్వాన్ తీసుకొచ్చింది, సో దీని యొక్క ఫెసిలిటీస్ లోపల ఏమి ఉంటాయి ప్రధానంగా? సార్ ఇది 13 మంది ఒక ఫ్యామిలీ, 3 ఫ్యామిలీస్ అండ్ ఎంజాయ్గా ట్రిప్కి వెళ్ళటానికి, ప్లస్ స్లీపింగ్ అండ్ సిట్టింగ్ 13 మంది. మీరు తిరుపతి పోండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఆల్ పీపుల్స్ అండ్ బెడ్స్ అండ్ వాష్రూమ్, ఓవెన్ అండ్ టీవీ మేము అన్నీ మేమే ఇస్తున్నాము. ఏ ఇబ్బంది లేదు. జనరల్గా 5 స్టార్ హోటల్స్ ఏమైతే ఉంటాయో దానికి తలదన్న దీంట్లో ఒక వీలర్లోనే మొత్తం ఎట్లా అయితే ఈ చక్రాల మీదే ఆ 5 స్టార్ హోటల్ తీసుకొచ్చే సౌలభ్యాన్ని తీసుకొచ్చారు. సో ఎన్ని రోజులు పట్టింది దీన్ని రెడీ చేయడానికి? ఇది రెడీ చేయడానికి వచ్చి మినిమం 6 to 7 months పట్టిందండి బయటికి రావడానికి. 1.3 దాకా అయింది కాస్ట్ వచ్చి. ఇంకా ఏపీ టూరిజం మాకు సపోర్ట్ ఉండటం వల్ల కొంచెం తొందరగా చేయాల్సి వచ్చింది. సో అంటే ఎన్ని అవర్స్ దీని ప్యాకేజ్ ఉండబోతుంది? లోపల ఎంతమంది పర్యాటకులు కావచ్చు, ఎవరు దీన్ని క్యాబ్ బుక్ చేసుకున్నా ఎంతమంది లోపల ఉండే అవకాశం ఉంటుంది? 13 మంది ఉండొచ్చు సార్. 13 మంది ఉండొచ్చు. ప్లస్ మనం ఓవెన్ ఇస్తున్నాం, ఫ్రిడ్జ్ ఇస్తున్నాం, వాష్రూమ్స్. హోటల్తో సంబంధం లేదు. స్టే ఉన్నా కానీ మనకు జనరేటర్ అవైలబుల్ ఉంది, అవుట్పుట్ కరెంట్ తీసుకోవడానికి ఉంది. అండ్ నైట్ ఏ టైం అయినా సరే ఆపుకొని మనం ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఏదైతే ఈ ఓజీ డ్రీమ్ లైనర్ సంబంధించిన ఈ కార్వాన్లో మనం ఉన్నాం, మనతో పాటు నిర్వాహకులు కూడా ఉన్నారు. ఈ లోపల ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వారి మాటలను అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ ఓవరాల్గా ఇన్సైడ్ ఏమి ఉన్నాయి చెప్పండి. సార్ ఇది వచ్చి సోఫా కమ్ బెడ్స్ అండి. ఇది 4 కొనుక్కోవచ్చు. డబుల్ బెడ్, ఓన్లీ డబుల్ బెడ్ వస్తుంది ఇది వరకు. ప్లస్ చిల్డ్రన్స్ కోసం అని చెప్పి పైన సపరేట్గా చేసాం, వాళ్ళ కోసం పిల్లల ఎంజాయ్మెంట్ వాళ్ళు సపరేట్గా ఉంటారని. ప్లస్ ఇది కూడా సోఫా కమ్ బెడ్ అయిపోతుంది సార్. మొత్తం సోఫా కమ్ బెడ్స్ 13 మంది హ్యాపీగా కొనుక్కోవచ్చు, కొనుక్కొని ట్రావెలింగ్ చేయొచ్చు. ఎంజాయ్మెంట్, ఫుల్ ఎంజాయ్మెంట్. అండ్ టీవీ వచ్చి వైఫై ఉంటుందండి. A to Z ఆన్లైన్ డేటా ఉంటుంది. కస్టమర్ ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళటానికి అమెజాన్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏ ఇబ్బంది లేదు. మనం ఆగినప్పుడు స్టాండ్ బై ఉన్నప్పుడు కూడా జనరేటర్ వేసుకోవచ్చు, ఏసీ కూడా ఉంటుంది, అన్ని యూజ్. వాష్రూమ్లో షవర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా
విమానం ఎట్లాంటి ఉంటుందో ఆ టాయిలెట్ కూడా మీరు బయో టాయిలెట్ యూజ్ Yeah, చేశారు. yeah, ఇక్కడే yeah. స్నానం కూడా చేయొచ్చు. ఎక్కడైనా ఒకవేళ వాళ్ళు హాల్టింగ్ ఉండేటప్పుడు కూడా చేయొచ్చు. చేయొచ్చు ఓకే. చేయొచ్చు మనం ఆల్ట్ ఆగినామంటే ఆల్రెడీ 300 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. మా స్టాఫ్ వచ్చి అది ఫిల్ చేస్తూనే ఉంటారు. దానికి ఇబ్బంది లేదు. అన్ని మా వాళ్ళే చూసుకుంటారు. వాటర్ కానీ ఏదైనా. సో మరి ఈ పార్కింగ్ సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటే దానికోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం పార్క్ డెవలప్మెంట్ చేస్తుంది పార్కింగ్ కోసం, క్యారవాన్ పార్కింగ్. సో అది దాని గురించి చెప్పండి. సార్ పార్కింగ్ అనేది మాకు ఆల్రెడీ ఇచ్చారు సార్. ఏ ఏరియాకి వెళ్తామో ఆ ఏరియాలో మాకు పార్కింగ్ ఫ్రీ అనేది ఇచ్చారు. ప్లస్ కస్టమర్లు ఇబ్బంది పడకుండా జనాలు కూడా కొంచెం ఫ్రీగా ఉండేటట్టు మంచి ప్లేస్లో ఇస్తున్నారు. మాకైతే కొంచెం బెస్ట్గానే చేస్తున్నారు మాకైతే. సో జనరల్గా సెలబ్రిటీలు యూస్ చేసే ఈ కార్వాన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేయాలని ఒక సంకల్పంతో పెట్టారు. సో దీని ప్రైస్ ఎలా ఉండబోతుంది అండ్ దీన్ని ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఎట్లా? సార్ దీని ప్రైస్ వచ్చి 35,300 కిలోమీటర్స్ 24 అవర్స్. ఇంక్లూడ్ అన్నీ దాంట్లోనే ఉంటాయండి. డీజిల్ అన్ని డ్రైవర్ కానీ అన్నీ దాంట్లోనే ఉంటాయి. మీకు ఏ సంబంధం ఉండదు. ఒకవేళ ఎక్స్ట్రా కిలోమీటర్ అయితే 25 రూపీస్ పర్ కిలోమీటర్. అది ఓన్లీ ఆయిల్కే తీసుకుంటున్నామండి. ఎక్స్ట్రా అమౌంట్ ఏమి తీసుకోం. సో ఎంతమంది ప్రయాణం చేస్తారు? 13 నంబర్స్ అండి. 13 నంబర్స్ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళచ్చు. కొనుక్కొని వెళ్ళచ్చు. స్లీపింగ్ చేయడానికే మేము కాంప్సెట్స్ పెట్టాం. ఏరోప్లేన్ ఈ విమానాలు ఇవన్నీ ఎక్కుతూ ఉంటారు. దానికంటే బాగుండాలని చెప్పి ఇలా చేసాం. సో ఒక ఫ్యామిలీ దీంట్లో వచ్చిందంటే వాళ్ళకి ఒక మెమరీ కింద ఉండిపోయే ప్లాన్ మీరు చేశారు. దాని గురించే చేసామండి. మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం. మనం ఎప్పుడు ఎక్కలేదు. అందరికీ చూపిద్దాం. అందరికీ ఉంటుంది. వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి. హీరోలు ఎక్కుతున్నారు, సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కుతున్నారు, రాజకీయ నాయకులు ఎక్కుతున్నారు అనుకుంటారు. కానీ మీకు కూడా ఎక్కచ్చు. దానికోసం మీకోసమని సపరేట్గా ఏపీ టూరిజం చంద్రబాబు నాయుడు చెప్పడం వల్ల అప్పటికప్పుడు మేము చేయాల్సి వచ్చింది. సో ఈ లోపల టీవీతో పాటు మ్యూజికల్ సిస్టమ్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎట్లా మ్యూజికల్ సిస్టమ్ అంతా ఉంటుందా? మ్యూజికల్ సిస్టమ్ ఉంటుందండి. వైఫై అన్లిమిటెడ్ వైఫై ఉంటుంది. దానికి ఇబ్బంది ఉండదు. ఊబర్స్ అన్నీ ఉంటాయి. దానికి ఇబ్బంది సౌండ్ పొల్యూషన్ సౌండ్ బయటకు అనేది వినపడదండి. లోపల ఏమున్నాయి జనరల్గా ఫ్రిడ్జ్ ఇట్లాంటివి ఉన్నాయి అది చెప్పండి. ఇప్పుడు లోపల వచ్చి ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ ఉందండి. 5 లీటర్స్ ఫ్రిడ్జ్ ఉంది. ప్లస్ ఓవెన్ మనం వీట్ చేసుకోవడానికి ఎక్కడైనా ఫుడ్ వీట్ చేసుకోవడానికి దానికి పెడుతున్నామండి. షవర్ ఉంది, వాష్రూమ్ ఉంది. 2 ఉన్నాయండి. పిల్లలకి ఇబ్బంది లేదు, పెద్దవాళ్ళకి ఇబ్బంది లేదు. మరి ఆ లోపలే స్నానం కూడా చేయొచ్చు అక్కడే? చేయొచ్చు. 300 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. చేసుకోవచ్చు. మా వాళ్ళు ఫీల్ చేస్తారు. అయిపోయింది అనుకుంటే ఫీల్ చేసేసుకుంటారు. దానికి కస్టమర్కి ఇబ్బంది ఉండదు. ఫుల్ ఏసీ సెంట్రల్ ఏసీ. రన్నింగ్ లో కూడా మీకు అనిపించదు. ఫ్లైట్ లో పోయినట్టే ఉంటుంది. రోడ్ల మీద పోయినా ఎక్కడ పోయినా ఘాట్ సెక్షన్ లో ఎంజాయ్ చేసుకుంటూ పోవడానికి అరకులోయ కానీ సమ్మసింగి కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళొచ్చండి. సో ఇప్పుడు చాలా మంది ఈ టెంపుల్ సంబంధించి కూడా వెళ్ళాలనుకుంటారు, టెంపుల్ టూరిజం సంబంధించి. అట్లాంటి ఇప్పుడు అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంచెం వెయిటింగ్ అనేది ఎక్కువ టైం పడుతుంది జనరల్ గా దర్శనం చేసుకోవాలన్నప్పుడు. ఇది మీరు 24 అవర్స్ అన్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ఎట్లా ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు? సార్ అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు సార్. 1 అవర్ 2 అవర్స్ మేము వదిలేస్తామండి. దానికి ఏం ఇబ్బంది లేదు. మీరు అలా అనుకోవచ్చు తీసుకుంటారేమో అదేం లేదు సార్. 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ అయినా పర్లేదు. మీకు మెయిన్ కస్టమర్ హ్యాపీ అన్నప్పుడే మాకు కూడా సంతోషం. ఏపీ టూరిజం సంతోషం, మాకు సంతోషం. సో ఫైనల్ గా దీంట్లో ఒక గైడ్ కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు టూరిజం సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. సో ఏ ప్రాంతానికి వచ్చాం, దాని ఫెసిలిటీ, దాని టూరిజం, దాని చరిత్ర చెప్తూ ఉండే ఒక గైడ్ కూడా దీంట్లో ఉంటారు. ఉంటారండి. గైడ్ కంపల్సరీ ఉంటామండి. కంపల్సరీ పెడుతున్నాం. ఎందుకంటే మనకి కొన్ని ఏరియాలకు విలువల గురించి మనకు తెలియదు. ఆ గైడ్ ఉంటే మాకు చెప్తారు. ప్లస్ కస్టమర్లకి చెప్పేదానికి కూడా ఈజీగా ఉంటుంది కొన్ని ఏరియాలు. గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ ఉన్న వ్యత్యాసం ఎలా ఉంది? టూరిజం శాఖ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి మీకు ఎట్లాంటి ప్రోత్సాహం ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, స్టార్ట్అప్ చేయాలన్నా గతంలో ఇబ్బందులు ఉండేవి. బట్ మీరు అడగగానే ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా పనిచేసింది, ఎంకరేజ్ చేసింది. ఇట్లాంటి ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి 2029 కల్లా చాలా ఓపెన్ చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉంది. అటు టూరిజం శాఖ నుంచి అటు ఆ టూరిజం మంత్రి కందులు దుర్గేష్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీని మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సో ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? మీకు సపోర్ట్ ఎలా ఉంది ప్రభుత్వం నుంచి? ఫుల్ సపోర్ట్ ఉందండి. మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఈ గవర్నమెంట్ మేము అడగగానే ఎమ్మన్నా పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చి మీరు పెట్టండి, మేము ట్యాక్స్ కానీ ఏదైనా మేము చేసుకుంటాము, మేము ప్లేస్ కావాలన్నా మేము ఇస్తాము, ఏపీ టూరిజం మీకు అన్ని చూసుకుంటుంది, మేము ఉన్నాం వెనక అన్నారు. సపోర్ట్ ఇచ్చారు. ఐ విల్ హ్యాపీ అండ్ ఓజీ డ్రీమ్స్.
చూస్తున్నాం కదా, ఏదైతే సామాన్య కుటుంబం కూడా ఎంజాయ్ చేసే విధంగా ఒక డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఒక ఫ్యామిలీ అంతా ఒకే చోట కూర్చొని వాళ్ళు చాలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, ఎవరైతే వెళ్తారో ఆ కుటుంబం సంబంధించి కానీ లేకపోతే ఆ సభ్యులు కూడా ఎంజాయ్ చేసేలాగా, వారి జీవితంలో ఒక మెమరీ ఉండిపోయేలాగా, ఒక ట్రిప్ వెళ్ళామంటే ఆ ట్రిప్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఇంతమంది వెళ్ళాం, లేదా ఇలా చేసాం, ఇలా ఎంజాయ్ చేసాం అని ఒక ఆ లైఫ్ లాంగ్ మెమరీ కోసం ఈ ఓజీ సంబంధించిన ఏదైతే ఓజీ డ్రీమ్ లైన్ ఏవైతే ఉన్నారో వారి నిర్వాహకులు ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒక 5 స్టార్ హోటల్ ఏ విధంగా ఉంటుందో ఆ సౌలభ్యాలన్నీ కూడా ఒక చక్రాలపైన వెళ్ళే ఒక కార్ వ్యాన్ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా విశాఖలో కూడా చాలామంది ఎప్పుడు దీన్ని ప్రారంభిస్తారు, ఎప్పుడు దీన్ని మేము కూడా ఫ్యామిలీతో పాటు ఈ ట్రిప్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ప్రైస్ కూడా ఒక థర్డ్ క్లాస్ ఏసీలో ఆ ట్రైన్లో ఏ విధంగా వెళ్తాం అదే నామమాత్ర రుసుముతో దీనికి ఈచ్ పర్ హెడ్ కూడా పడతా ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, త్వరలోనే ప్రారంభించాలని కూడా విశాఖ వాసులు కోరుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్, దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.